హాయ్ హలో అండి. నేను ఇప్పుడు బజ్జీ కట్ చేసి ఉల్లిపాయలు అవన్నీ పెట్టుకుంటాం కదా, నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. కావాల్సినవి ఆనియన్స్ బాగా సన్న ముక్కలు తరిగేసుకోవాలండి, 2 చెక్కలు, నిమ్మకాయ చెక్కలు 2, ఉప్పు, కారం, చాట్ మసాలా పొడి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, చాట్ మసాలా పొడి ఆనియన్స్లో కలిపేసుకుందామండి. మొత్తం బాగా మిక్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, చాట్ మసాలా, ఉప్పు, కారం అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. ఇదిగోండి, నిమ్మకాయ కూడా పిండేసాను కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా తరిగి అది కూడా ఇందులో కలిపేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు కొత్తిమీర, నిమ్మరసం అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మిర్చి బజ్జీకి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ పెట్టుకొని, ఈ శనక్కాయ పప్పు ఇలా పెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఆనియన్ బజ్జీ. ఇంకోటి పెట్టి చూపిస్తున్నాను. మనం ఉప్పు, కారం, నిమ్మరసం విడిగా పెట్టుకొని ఉల్లిపాయలు పెట్టుకొని పిండుకున్నాం అనుకోండి, అన్ని ఉల్లిపాయలకి ఆ నిమ్మరసం అంటదు. ఇలా అయితే మొత్తం బాగా మిక్స్ అవుతుంది, ప్రతి ఉల్లిపాయ ముక్కకి నిమ్మరసం పడుతుంది. అందుకని ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొటాటో బజ్జీ. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా తిన్నామంటే ఈవినింగ్ చాలా బ్యూటిఫుల్గా అవుతుందండి. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు కనుక విడిగా పిండుకునే పని అయితే, అన్నీ విడివిడిగా ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ విడివిడిగా వేసుకునే పని అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా తేడా ఉంటుంది అలా చేసుకునే దానికి, ఇలా చేసుకునే దానికి. ఇదిగోండి, అసలు తింటే అసలు మామూలుగా ఉండదు టేస్ట్. ఇంకంతే అండి, ఇవన్నీ అలా పెట్టుకొని సర్వ్ చేసుకోవడం. ఇదిగోండి, మిర్చి బజ్జీ, పొటాటో బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.